మీకు ఎవరితో ఎలాంటి ఇష్యూస్ ఉండవండి ఇండస్ట్రీలో? ఎవరితో ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు కానీ, లేకపోతే నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోనండి. నాకు అందుకే 99% పెట్టుకున్న ఆడితో కూడా కాంట్రవర్షియల్ ఉంటే గొడవ ఉండదు కదండి. నాతో ఎవడన్నా పెట్టుకుంటే ఆడితో తొక్కెత్తే గొడవ ఉండదు, ఆడిని లేపుదామని చూస్తాం మనం. అదే కదండి, వాళ్ళ మీద ఉంటుంది కదా, నా మీద నాకు ఫోకస్ ఎప్పుడు ఉండదండి. అట్లా దెబ్బతిన్న సిచ్యువేషన్స్ ఒక 2-3 ఉన్నాయని నేను విన్నాను. మీ సొంత స్నేహితుడు, చిన్నప్పటి నుంచి మీ బాల్య స్నేహితుడు, మీరు ఆయన గత 15-20 ఏళ్ళు కలిసి ఉండి ఒక్కసారి పెద్ద కుచ్చుటోపి పెట్టేసి వెళ్ళిపోయారంట. ఉన్నాయండి చాలా. అంటే లైక్ నేను పరంగా ఇంటర్వ్యూలో చెప్పకపోయినా అందరికీ తెలుసు, పబ్లిక్ అందరికీ. అంటే అందుకే నేను ఒకటే చాలాసార్లు, ఇప్పుడు ఎంతోమంది పెద్ద ఆర్టిస్టులు పెద్ద ఇవన్నీ చూస్తే అనుకుంటాను, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, అదే కరెక్ట్ అని. అది ఎక్స్పీరియన్స్ ఇప్పటికన్నా చూసి నేర్చుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో హెల్ప్ చేయొచ్చు అండి, దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి, లిమిట్ దాటి చేయకూడదు. అపాత్రదానం అంటారు. అపాత్రదానం మంచిది కాదు. కానీ మీకు ఎప్పటికప్పుడు అలా అనుకుంటుంటారు, మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు కదా? చేస్తుంటారు, ఇంకా చేయకూడదు అనుకుంటున్నాను, మరి చూడాలి. ఈసారి చేస్తే మీ ఆవిడతో ఉంటాయి మీకు. ఇప్పటికే చాలా రోజు క్లాసులు ఉంటాయండి. అంతేనా? ఓకే. మీ పెళ్ళి కూడా చాలా నాటకీయంగా జరిగిందని విన్నా. అంటే మీ మదర్ ఫోర్స్ చేసి 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 మిమ్మల్ని పెళ్లి చేసుకో అంటే మీరు చేసుకో అంటే 4-5 ఏళ్ళు. ఎప్పటి నుంచో నాకు ఫస్ట్ పెళ్ళి అంటే ఇష్టం ఉండేది కదా. సుబ్రాజ్ గడు ఉన్నాడు మా రూమ్మేట్, మీకు తెలుసు కదా, ఆడికి పెళ్ళి అంటే ఇష్టం లేదు. మీరందరూ బ్యాచిలర్ బాయ్స్. నాకేంటంటే అప్పటి వరకు లైఫ్లో ఎలా ఉండేవాడిని అంటే, ఎప్పుడు డబ్బులు ఉండేవండి. ఇవాళ పూనా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయివాడిని, రేపు ఊటీ వెళ్ళాలంటే వెళ్ళివాడిని, బాంబే వెళ్ళాలంటే వెళ్ళివాడిని, ఇంకో రోజు గ్యాంగ్టాక్ వెళ్ళాలంటే వెళ్ళివాడిని. ట్రావెలింగ్ అంటే ఇష్టం, నేను ఒక్కనే తిరగటం ఇష్టం అండి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలా ఒక్కడే అండి, ఎక్కడికి వెళ్ళాలి అలా అలవాటు అయిపోయిందండి. నేను ఒక్కడే వెళ్ళి ఏం చేస్తారు? ఒక్కరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ప్లేసెస్ తిరగటం, ట్రావెల్ అలాగా చాలా ఇష్టం అండి. డిఫరెంట్ ప్లేసెస్ తిరగటం ఇప్పుడు కూడా బాగా ఇష్టం. అయితే అలా అలవాటు అయిపోయిందండి. ఏకాకిగా మనమే ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనుకునేవాడు. కానీ నాకేంటంటే కల్లూరు వెంకట్ అని ఒక మేనేజర్ ఉండేవాడు, అంటే కృష్ణవంశీ అల్లరి చేశాడు. తను చూసిన తర్వాత తెలుసుకున్నాను అనమాట లైఫ్. మేమున్న ఫ్లాట్ పక్కనే ఉండేవాడు తనకు. అప్పటికే 47-48 ఒక 50 ఏళ్ళు వచ్చింది, పెళ్లి చేసుకోలేదు అడు. కానీ ఎవడో చూసి కూడా లేడు, ఆడికి ఏమైనా ఎవడో రాడు. అప్పుడు అనుకున్నాను, నీ అమ్మాయి జీవితం నాకు అవ్వకూడదు, మన జీవితం మంచి ఎగ్జాంపుల్. పొరపాటు ఇటుకలు అయిపోతే మన బతుకేంటని అనిపించింది అప్పుడు ఆయన చూసి. అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, నమ్ము చేసుకోవాలి. ఇప్పుడు కూడా శుభ్రత చెప్తుంటాను, చేసుకోరా. ఎప్పుడైనా ఇలాంటి రియలైజేషన్ 35 ఏళ్ళ తర్వాత వస్తుంటుంది ఇంక ఎక్కువగా. ఎందుకంటే అప్పటి వరకు ఏంటంటే ఎలా అయినా అది తిరుగుతుంటాం. జ్వరాలు వచ్చినప్పుడు, జలుబులు వచ్చినప్పుడు, ముక్కినప్పుడు, మూలిగినప్పుడు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అప్పుడు కంపెనీ కావాలని గుర్తొస్తుంది అప్పుడు. ఎందుకంటే లైఫ్లో ఎవరి లైఫ్లో అంటే మనకి ఫైనల్గా మిగిలేదు ఫ్యామిలీ కదండి. ఫ్యామిలీ ఎవరినైనా చూసే తల్లిదండ్రులు, తర్వాత ఫ్యామిలీ అండి, ఆ తర్వాత ఇంకెవరైనా. సో మీరు మొత్తానికి వెంకట్ గారు మీ కళ్ళు తెరిపించారు. సో మరి అది పెళ్ళి ఎలా జరిగింది చెప్పండి. పెళ్ళి అంతా ఒక మిస్టరీ వెళ్ళండి. ఎందుకంటే నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకోలేదు? మా ఇంట్లో ఒప్పుకోరు. మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అండి, ఇంట్లో ఒప్పుకోరు. అయితే మేబీ ఇంట్లో నేను చెప్పలేదండి. ఒక ఫ్యూ ఫ్రెండ్స్ ఉండగానే పెళ్ళి చేసుకున్నాను. చేసుకుని నాకు పెళ్ళి అయిపోయి కూడా చెప్పలేదు ఇంట్లో. నాకు కూతురు పుట్టిన తర్వాత ఇంటికి ఫోన్ చేశానమ్మా నీకు మనవరాలు పుట్టిందని. వాళ్ళు షాక్ అయిపోయారు అనమాట.
నిజమనుకున్నారా, జోక్ చేస్తున్నారు అనుకున్నారా? ఎందుకంటే ఏం చేయలేరు, ఏం అనలేరు అప్పుడు ఆ సిచ్యువేషన్లో. అమ్మో మీ తెలివి బాబోయ్. 2 మీరందరికీ ఏమైనా మంచి కోచింగ్ క్లాసులు ఇవ్వచ్చు మీరు, ఏమైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోవాలి అని. 2 days తర్వాత వచ్చారు. అంతే, నా తర్వాత అంతా మామూలు అయిపోయిందండి. మేబీ అంటే ఎక్కువ మనకి విలేజ్ సైడ్ ఇవన్నీ ఏంటంటే మనకున్నావు. ఇప్పుడు సిటీలోకి వచ్చిన తర్వాత మేబీ యూనివర్సల్ థింకింగ్ ఉంటుందండి. మన విలేజ్లో ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్లు, మన క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలని రకరకాలు ఉంటాయి.